జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గపు రైతు సహోదరులకు నమస్తే. నేను మీ లక్ష్మీకాంతారావు తోట. మిత్రులారా, మన నియోజకవర్గంలో వరి ధాన్యపు కొనుగోలు ప్రక్రియ ఈపాటికి పూర్తి కావచ్చింది. కేవలం 1-2 చోట్లలో కొంచెం కొన్ని సంచుల వరి ఇంకా ప్రొక్యూర్ చేయవలసి ఉంది. అది ఈరోజు కంప్లీట్ కాబడుతుంది. అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. గత సంవత్సరం బీఆర్ఎస్ పాలనలో 2023 మే 23వ తారీఖు లోపల కేవలం 2 చోట్లలో మాత్రమే వరి కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ముగింపు చేయడం జరిగింది. అంటే గత సంవత్సర ప్రభుత్వ పాలనలో కేవలం మే 23వ తారీఖు వరకు కేవలం 2 చోట్లలోనే వరి కొనుగోలు ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. అదే ఈ సంవత్సరం అంటే నిన్నటి వరకు మన ప్రభుత్వంలో 55 కేంద్రాలలో వరి కొనుగోలు ప్రక్రియ మనము కంప్లీట్ చేసినాం. అంటే రైతులు గర్వించదగ్గ దిశలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా రెండో అంశం ఏంటంటే గత 15 సంవత్సరాలుగా రైతులను పట్టి వాళ్ళ రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ కట్టింగ్ వ్యవస్థను ఈ సంవత్సరం పూర్తిగా చర్మగీటం పాడడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో ప్రతి సంచికి 6 నుండి 8 కిలోల తరుగు అని చెప్పేసేసి సాకుతో రైతులను నష్టపరిచి 6 నుంచి 8 కిలోలు రైస్ మిల్లర్లు తీసుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. కానీ ఈ సంవత్సరం అది ఏమాత్రం లేకుండా రైతులకు సరి అయినటువంటి న్యాయం చేసి పూర్తిగా డబ్బులు రైస్ మిల్లర్ల ద్వారా కట్టించలాగిన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం మీరందరూ గమనించండి. రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వ పాలనలో 6 నుండి 8 కిలోల వరి ధాన్యాన్ని కట్ చేయడము, ఆ డబ్బులు ఎవరికి పోయినాయి, ఎవరి జేబులు నిండినాయి అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం నిస్వార్థంగా రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం. దానికి మీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటా. రైతుకు నష్టము జరగకుండా ఉండేలాగా చూసే ప్రతి చర్యను నేను తీసుకుంటానని చెప్పేసి, రైతు ప్రగతి కోసమే నేను పాటుపడతానని చెప్పేసి మనవి చేస్తున్నా. ధన్యవాదాలు.